హాయ్ అండి, వెల్కమ్ టు ప్రమిళ కిచెన్. ఈరోజు మనం దానిమ్మ పండ్లను ఎలా ఒలుసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూసి మీరు వాటిని ఈజీ ప్రాసెస్లో ఎలా తీసుకోవాలి గింజలు, మనం ఎప్పుడైనా తొందరగా కొందరు లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ తినడానికి, జ్యూస్లోకి చేయడానికి ఎలా వాటిని మనం ఎలా ఫాస్ట్గా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దాని ప్రాసెస్. ఇప్పుడు వాటిని ఎలా కట్ చేసుకోవాలో చూంచుతా. మనం ముందుగా వీటిని ముందు సైడు వెనక సైడు ఈ ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా విత్తనాలని తొందరగా తీయవచ్చు అన్నట్టు. ఈ దానిమ్మ పండ్ల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ దానిమ్మ గింజలు రోజు ఒక కాయ చొప్పున మనం తింటే మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇవి చిన్నపిల్లలకు, పెద్దలు, ముసలి వారితో సహా అందరు తినొచ్చండి. ఇది చూడండి, ఈజీగా ఇలా అనడమే, ఏం లేదండి. మొత్తం ఇట్లాంటి గింజలు వచ్చేస్తాయి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇలా కొడితే మొత్తం గింజలు రాలుతాయి అన్నట్టు. ఒక్క 5 minutesలో మనం ఎన్ని కాయలు వలిసేసుకొని మనం బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఏం లేదండి, ఈజీ. ఇట్లా అనేసి ఇక్కడ మనకు చెట్టుకు ఫస్ట్ మొగ్గు వచ్చినప్పుడు ఇట్లా ఒక పువ్వులాగా వస్తుంది కాబట్టి ఇక్కడ గట్టిగా ఉంటుంది. దాన్ని మనం ఫస్ట్ చాక్ తోటి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే కాయ ఇట్లా వచ్చేస్తుంది ఉట్టిగా మనకి మంచిగా. ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఇట్లా అనేసి ఉల్టా ఇట్లా అనడం. మనం రెడీ అయ్యాక కూడా ఒక 5 minutesలో దీన్ని ఒలుసుకొని మనం బాక్స్లో వేసుకొని డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. ఈజీ ప్రాసెస్. ఈ కాయల్ని కొందరు ఏం చేస్తారంటే తెలియక అడ్డం కట్ చేస్తారు. అడ్డం కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈ ప్రమోనేట్ గింజల్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టు. మనం ఇలా సేమ్ ఇలానే తీసుకుంటే అసలు ఒక్క గింజ కూడా ఆ చాకుకు తగలదు, అందులో ఉన్న జ్యూస్ అస్సలే పోదండి. చాలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ ఇలానే. అప్పుడు మీకు ఓహో ఇది ఇంత ఈజీ అనిపిస్తుంది అన్నట్టు. దానిమ్మకాయలు ఒలుసుకోవడం ఇంత ఈజీగా. దానిమ్మకాయలు ఒలవడం అంటే చాలామందికి అంటే తెలియదు, కొందరికైతే తెలుసు. చూడండి ఇంత ఈజీగా నేను 4 కాయలు ఒలిసేసినండి. ఈ విత్తనాలు చూడండి మంచి వజ్రాల్లాగా ఉంటాయి. అంటే ఇందులో 2 కలర్స్ ఉంటాయి, ఒకటి ఈ మెరూన్ కలర్లో ఉంటుంది, ఒకటి వైట్లో కూడా ఉంటాయి. కానీ అవి చూస్తే ఇవి చూస్తే మన వీటిని చూస్తే మన టీత్ గుర్తొస్తాయి, పండ్ల లాగానే ఉంటాయి సేమ్. వీటి విత్తనాలు మన నోట్లో ఉన్నటువంటి పండ్లు ఉన్నట్టే ఉంటాయి. అందుకే ఇవి బాగా మన పంటికి టేస్ట్ అనిపిస్తుందండి. ఇవి మీరు కూడా ఇలానే సేమ్ చేసి చూడండి. అబ్బా ఇంత ఈజీ అనిపిస్తుంది. మీరు చూడండి మన ప్రమోగ్నేట్ గింజలు రెడీ అయిపోయినాయండి. ఇవి మనం ఇలా ఒలిసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ పిల్లలకి రోజు ఒక చిన్న బౌల్ వేసి ఇస్తే పిల్లలే తింటారండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా మనం ఒక బాక్స్లో, చిన్న బాక్స్లో, లంచ్ బాక్స్లో మనం లంచ్ బాక్స్ పెట్టుకున్నప్పుడు ఇవి కూడా ఒక బాక్స్లో వేసుకుంటే
మనం కూర్చొని తినొచ్చండి. ఒక తేప ఒక స్పూన్ తినుకుంటా మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఇవి మనం ప్రొమోగ్రెనేట్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇవి ఎప్పుడు కంపల్సరీ తినాలండి. బాగున్నాయండి చూడండి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రొమోగ్రెనేట్ సీడ్స్ విత్తనాలు రెడీ అయినాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఏం లేదండి, మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ఒలిసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కామెంట్స్ పెట్టండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే, మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్ పెట్టండి, నేను చేసి మీకు చూపెడతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.